మూడవదిగా మనం గమనించినట్లయితే కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? థ్యాంక్స్, నీకు నేను కృతజ్ఞుడునై ఉన్నాను అని మనం చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని జీవితము అది ఎందుకు పనికిరాని పనికిమాలినటువంటి జీవితం. గమనించండి, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేసేటువంటి వారుగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కృతజ్ఞత లేని జీవితము దేవునికి వ్యతిరేకమైన జీవితమే. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత లేకుండా జీవిస్తావో, దేవుడు నీకు చేసిన మేళ్లను ఏమాత్రము కూడా తలంచకుండా మరి నువ్వు ఉంటావో, నీ జీవితంలో నీ ప్రార్థన దేవునికి అంగీకరించబడదు. అందుకే మరి దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏది కూడా మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అందుకే దావీదు కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కీర్తిస్తాను అంటాడు. మరి మన జీవితాల్లో అట్టి యొక్క మరి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది. ఇక 4వదిగా మన విజ్ఞాపనలు దేవునికి సమర్పించుకోవాలి. మన విజ్ఞాపనలు దేవునికి సమర్పించుకోవాలి. అందుకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఈ మాట మరి చెబుతున్నాడు. మరి ఈ మాట మనము ధ్యానం చేసుకున్నాం. చూడండి ఒకసారి దేవుని సన్నిధానంలో ఈ మాటను మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకునకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. రే దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది విజ్ఞాపనలు. విజ్ఞాపనలు అనగా మరి ఒకరి గురించి నీవు దేవుని సన్నిధానములో మొర్ర పెట్టటం, నీ గురించి కాకుండా ఇంకొకరి గురించి దేవుని సన్నిధానములో మొర్ర పెట్టుకోవటం. ఎవరైతే రక్షింపబడలేదో ఆ యొక్క ఆత్మ కొరకు కన్నీరు కార్చటం, ఎవరైతే ఆపదలో ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో వారి కొరకు మనము దేవుని సన్నిధానములో మొర్ర పెట్టుకోవడం విజ్ఞాపనలు. మరి గమనించండి, 4 పద్ధతులు మీకు తెలియజేశాను. మొదటిగా, దేవుని సమీపించినప్పుడు ఆరాధించండి. దేవుని సన్నిధానములో ఆరాధన దేవునికి అది యోగ్యమైనది, ఇష్టపూర్వకమైనది. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. కాబట్టి ఆత్మతో సత్యముతో యథార్థంగా దేవుని ఆరాధించండి. రెండవదిగా, మరి ఏదైనా మన జీవితంలో పాపము ఉంటే, దోషము ఉంటే, ఆ అతిక్రమం ఉంటే ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి. మూడవదిగా, మరి కృతజ్ఞతలు కలిగి దేవుడు నీ జీవితంలో చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. 4వదిగా, మరి విజ్ఞాపనలు చేయండి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మరి దేవుని సన్నిధానములో మొర్ర పెట్టాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా మరి దేవుని సన్నిధానానికి చేరుతుంది. మరి ఈ 4 మెట్లు మీ జీవితంలో కలిగి ఉంటే మాత్రము మరి ఏమాత్రము కూడా మీరు నా ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరట్లేదు అని మాత్రము అనరు. ఇది పక్కా, ఇది వాస్తవమైనటువంటి మరి ఈ యొక్క మరి పద్ధతిని పాటించినప్పుడు చాలామంది భక్తులు ఈ పద్ధతిని పాటించినప్పుడు వారి ప్రార్థనలకు జవాబు అందింది. మా ప్రార్థనలకు జవాబు కూడా అందింది. మరి మీ జీవితంలో మీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ పద్ధతిని దయచేసి మీరు పాటించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆరాధించాలి మొట్టమొదటిగా. రెండవదిగా, ఒకవేళ మనలో పాపము ఉంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా, ఇదిగో దేవుడు మనకు చేసినటువంటి మేలన్నిటినీ తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. 4వదిగా, ఇదిగో విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. ఈ విధమైనటువంటి మరి
ప్రార్థన దేవుని సన్నిధానానికి తప్పకుండా చేరుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా దేవుని సన్నిధానాన్ని సమీపించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలు మీ సన్నిధానానికి ఎలా చేరాలో, ఏ విధంగా మేము ప్రార్థిస్తే మా కంఠస్వరం మీ సన్నిధిలో వినబడుతుందో ఈ సమయంలో మాకు తేటగా మీరు బయలుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును నాయన, ఎంతోమంది మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, మా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరట్లేదు, మా ప్రార్థనలన్నీ కూడా ఆలస్యమవుతున్నాయి అని ఎంతోమంది నాయన తమ హృదయాల్లో వేదన కలిగి ఉన్నారు. ఇదిగో ఈరోజు మీరు మాకు తెలియపరిచినటువంటి పాఠం, మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలో, మా ప్రార్థన మీ సన్నిధికి ఏ విధంగా చేరుతుందో ఈ విషయాలను తెలియపరిచారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ పాద సన్నిధి సమీపించటం ద్వారా, మిమ్మల్ని ఘనపరచడం ద్వారా, ఆ తర్వాత మా జీవితాల్లో ఏదైనా మీ దృష్టికి అనంగీకారమైన పాపం ఉంటే ఒప్పుకొనడం ద్వారా, దానిని విడిచిపెట్టడం ద్వారా, ఇదిగో మీరు చేసిన మేలను తలపోసుకుంటూ, మీ కృపలను తలంచుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించటం ద్వారా నాయన, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించటం ద్వారా మనపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఈ రీతిగా మీ సన్నిధి చేరితే మా ప్రార్థన మీ సన్నిధానములు నాయన చేరుతుంది అని, మా కంఠస్వరము డైరెక్ట్గా పరలోకములో వినబడుతుంది అని మాకు బయలుపరిచిన ఆత్మీయ సత్యమునకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా జీవితాల్లో 100 60 30 ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు కృపనిమ్మని, నీటి కాలవల ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా ఫలించున్నట్లు ప్రతి ఒక్కరిని, ఈ లైవ్ కార్యక్రమంలో విచ్చేసినటువంటి వారిని, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో నాయన మీరు ఫలభరితమైన జీవితాన్ని దయచేయమని, ఇది మొదలుకొని వారు ఆశీర్వదింపబడుటకు, ఇదిగో ఈ యొక్క నాయన క్రమము నాయన మరి మీ సన్నిధానములు అనుసరిస్తూ ముందుకు వెళ్ళుటకు కృపనిమ్మని నాయన, బెరయా సంఘము ఏ రీతిగా పౌలు శీలలు చెప్పినది అలాగ ఉన్నాయో లేదో అని సరిచూసుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకొని వాక్యం ప్రకారం వారు జీవించారు. మేము కూడా వాక్యానుసారముగా ప్రవర్తించుటకు, ఆత్మానుసారంగా మేము జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయుమని, మా ప్రార్థనలన్నింటినీ మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక్కసారి ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబడునుగాక. ఎవరు అనారోగ్యముతో ఉన్నారు, యేసు పొందిన దెబ్బలలో కలిగిన స్వస్థత, ఆయన పొందిన గాయములలో కలిగిన ఆరోగ్యము సంపూర్ణంగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సంపూర్ణ స్వస్థతను వారు పొందుకొందురుగాక. తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారముతో యేసు నామములో మా ప్రార్థనలో మీకు సమర్పిస్తుండగా మీరు అంగీకరించి వారి హృదయ వాంఛలు మీరు తీర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ప్రార్థనలను మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ దినమంతట్లో కూడా మీ తోడు, నీడ, కాపుదల, కంచె, భద్రత ప్రతి కుటుంబమునకు, ప్రతి బిడకు దయచేయమని, మీరు మహిమ పొందమని నజరేయుడైన మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.